బీఆర్ఎస్ గ్రామాల బాట పట్టింది. పంచాయతీ ఎన్నికల నేపథ్య నోటిఫికేషన్లో ఇక క్షేత్ర స్థాయిలో పర్యటనలు మొదలుపెట్టింది హరీష్ రావు మరియు కేటీఆర్. ఇక ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు హరీష్ రావు. ఇక ఆదిలాబాద్ కాటన్ మార్కెట్కు కేటీఆర్ వెళ్లారు. పత్తి రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేటీఆర్ మరియు హరీష్ రావు ఇలా గ్రామాల బాట పట్టారంటారా? ఎస్, గతంలో చూసుకుంటే బీఆర్ఎస్కి గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉండేది. ఈ మధ్యలో అంటే జరిగిన ఎలక్షన్స్లో 2023 తర్వాత బీఆర్ఎస్కి గడ్డు కాలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం విలేజ్లలో కూడా కొంచెం మద్దతు తగ్గిందని చెప్పుకోవచ్చు. అట్లాగే హైదరాబాద్లో చూసుకుంటే అన్ని ఎమ్మెల్యేల స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. సో మొన్న ఉప ఎన్నికలు జరిగిన స్థానంలో అటు కంటోన్మెంట్ కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, 2 నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో ఇంకా విలేజ్లలో ఇప్పుడు ఉప ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి విలేజ్లలో ఈ స్థానిక సంస్థలు డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్లో చర్చ నడుస్తూ ఉంది. కేటీఆర్ అటు హరీష్ రావు, కేసీఆర్ కూడా దిశానిర్దేశం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడకు అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు మనుగడకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హరీష్ రావు ధాన్యంకు సంబంధించిన మార్కెట్లో పర్యటన చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఆదిలాబాద్కు సంబంధించిన కాటన్ మార్కెట్లో పర్యటన చేస్తూ ఉన్నారు. కాటన్కి సంబంధించి కూడా మద్దతు ధర 8,000 ఉండగా 6,000కే కొంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకా 2,000 పెంచి మద్దతు ధర ప్రకటించాలని చెప్పి కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత కామెంట్స్ని కూడా సీరియస్గా తీసుకొని, అంటే కవిత కామెంట్స్ వీళ్ళు సోషల్ మీడియాలోనే ఉన్నారు కానీ జనాల్లో లేరు అని చెప్పేసి కూడా కామెంట్ చేసిన పరిస్థితులు మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవాలంటే కంపల్సరీగా జనంలో ఉండాలి. జనం బీఆర్ఎస్కు ఓటేస్తేనే బీఆర్ఎస్ మనుగడ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పల్లెబాట పట్టినట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు హరీష్ రావు అయ్యుండొచ్చు, ఇక్కడ కేటీఆర్ అయ్యుండొచ్చు. ఈ పర్యటనలు చేయడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటారు? ఇప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించడమా, లేకపోతే ఇది ఎన్నికల ప్రచారం అంటారా? ఎస్, గతంలో కేసీఆర్ కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎప్పుడు క్షేత్రస్థాయిలో కూడా విలేజ్లోకి వెళ్ళేటోడు, పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన సభలు పెట్టేటోడు. ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటి గురించి మాట్లాడేటోడు. ఇదే నేపథ్యంలో ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కూడా వేసి క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలలో గెలవడానికే ముఖ్యంగా ఫోకస్ చేసినారు. ఈ పల్లెబాట అంటే వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే వీళ్ళ పని కాబట్టి, అంటే ప్రజలకు మేలు కూర్చడమే వీళ్ళ పని కాబట్టి దీన్ని ఆ కోణంలో తీసుకెళ్ళాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ముఖ్యంగా హరీష్ రావు అండ్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని ఈ నేపథ్యంలో, అంటే ఈ జూబ్లీకి సంబంధించి ఇక్కడ విఫలమైంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా మన పవర్ ఏంటో తేల్చుకోవాలని గ్రామాలకు వెళ్ళినట్టు కూడా చూడొచ్చు. మరి ఇప్పుడు కేటీఆర్ అయ్యుండొచ్చు, ఇక్కడ హరీష్ రావు అయ్యుండొచ్చు. పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించడం కోసమే అధికార పార్టీ కంటే ముందు కూడా అలర్ట్ అయిపోయి పర్యటనలు స్టార్ట్ చేశారంటారా? ఎస్, అదే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇదేం లేదు. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ మనుగడకి బీఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావు అంటే పెద్ద ఎత్తున మద్దతు అటు హరీష్ రావుకి వస్తుంది. జూబ్లీ హిల్స్లో ఏకపక్షంగా కేటీఆర్ ప్రవర్తించిన పరిస్థితులు మీరు చూడొచ్చు. ఆయన అంటే పెద్ద నాయకులను ఎవరిని కూడా తీసుకొని వెళ్లకుండా, పెద్ద నాయకులతోటి చర్చలు జరపకుండా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జూబ్లీ హిల్స్లో ఓడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే రిమార్క్ కూడా చాలామంది చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కృష్ణార్జునులు అని చెప్పుకునే బీఆర్ఎస్కి కృష్ణార్జునులు అని చెప్పుకునే ఈ సందర్భంలో వీళ్ళు ఇద్దరు కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది కేటీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే బట్టి విక్రమార్క కావచ్చు, అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, బ్యాంకర్లతోటి కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే రైతులకు కావచ్చు లోన్లు కావచ్చు, రుణాలు కావచ్చు, రైతులకు ఇవ్వాలి, వాళ్ళకు సహకరించాలి, ఇటు ప్రభుత్వానికి కూడా సహకరించాలి అని చెప్పేసి కూడా
చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ముఖ్యంగా స్థానిక సంస్థల గెలుపు కోసమే ఈ పల్లబాట అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా అటు రేవంత్ రెడ్డిని ఇటు మొత్తం అధిష్టానాన్ని కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికే 42% కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చి వెళ్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, అటు బీజేపీ కూడా ఏం చేయబోతుంది అనేది చర్చనీయాంశమైంది. అంటే పార్టీ పరంగా ఇస్తారా, మరి ఇంకా వేరే కాడ ఎక్కడైనా ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి సతీష్, ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే పత్తికి అంత ధర అయితే రావడం లేదు. మరి ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించే విధంగా కనిపిస్తుందా? ఎస్, అదే చెప్తున్నారు. ఇప్పుడు 8,000 క్వింటాల్కి 8,000 మద్దతు ధర బేసిక్గా ఉంది. దాన్ని 6,000కే ఉంటా ఉన్నారు. ఈ లెక్కన క్వింటాల్కి 2,000 చొప్పున మోసపోతున్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ విమర్శించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మద్దతు ధర ప్రకటించాలి, రైతులను ఆదుకోవాలంటూ కూడా కేటీఆర్ విమర్శ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి పేదలకి అటు వరి విషయంలో కావచ్చు, ఇటు పత్తి విషయంలో కావచ్చు, గతం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మద్దతు ధర రావట్లేదు అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా కూడా యూరియాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే రైతులకి ముఖ్యంగా రైతులను ఆకట్టుకోవాలి, రైతులే బీఆర్ఎస్కి శ్రీరామ రక్ష. అంటే రైతులు మనకి విలేజ్లలో 70-80% కూడా మొత్తం క్యాడర్ విలేజ్లలోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఆకట్టుకుంటే మనం బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వీళ్ళు గ్రామ బాట ప్రోగ్రాం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పర్యటన ద్వారా కేటీఆర్ హరీష్ రావు అయ్యుండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రామీణ ఓటర్ల నమ్మకం తిరిగి సాధించగలరంటారా? ఎస్, అదే దిశగా వాళ్ళైతే ముందుకెళ్తా ఉన్నారు. అటు బీజేపీ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, కామెంట్స్ చూడొచ్చు మీరు. అంటే కాంగ్రెస్కి విలేజ్లలో పెద్ద ఎత్తున విమర్శ ఉంది. అక్కడ పనిచేయట్లేదు, గ్రామాలలో సంక్షేమ పథకాలు అనేది అభివృద్ధి పథకాలు అనేవి రావట్లేదు అనేది ప్రభుత్వాన్ని తిడుతున్నారు ప్రజలు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు బీజేపీ చెప్తా ఉంది, కవిత కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళిద్దరు కలిసి కూడా పనిచేయడం చర్చనీయాంశమైంది. ఈరోజు ఈ పల్లెబాట కార్యక్రమంతో కాంగ్రెస్ వైపు బాణాలు దూసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గెలుపు కోసమే స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కోసమే ఈ పల్లెబాట. ఈ నెల అంతా కూడా డిసెంబర్ కల్లా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా విలేజ్లలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. ఒకసారి చూసినట్టయితే గ్రామాల బాట అయితే బీఆర్ఎస్ పార్టీ పట్టింది. ఇక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పర్యటనలు అయితే మొదలు పెట్టారు హరీష్ రావు మరియు కేటీఆర్. ఇక ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ని హరీష్ రావు సందర్శించారు. ఆదిలాబాద్ లో ఉన్న కాటన్ మార్కెట్ కు కేటీఆర్ వెళ్లారు. ఇక పత్తి రైతులను కలిసి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ఇక ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అయి ఉండొచ్చు, దానిలో ఉన్న అంటే అక్కడ ఉన్న గ్రామీణ ఓటర్ల నమ్మకాన్ని తిరిగి పొందే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తాయి ఉన్నాయని చెప్పాలి. ఇక అక్కడ ఉన్న రైతుల సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల వైపే వీళ్ళ దృష్టి మొత్తం పెట్టడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు మనం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు, కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఉన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది, దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఉంది ఏం పేరు తల్లి? మా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి వ్యవసాయం ఉందా? ధనలక్ష్మి ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నాయి. మనం కూలికి వచ్చినాం, చేసుకుంటారా? బదలని వచ్చినాం. బదలకి వస్తారా? బదలని వచ్చినాం. ఏం పెట్టినాం ధనలక్ష్మి? మేము 2 ఎకరాల పొలం చేసుకున్నాం, 3 ఎకరాల పత్తి పెట్టినాం. అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉంది కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపడతాడు, ఇత్తనాలు ఇట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వారి షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మనిషికి ఇచ్చిండు. ఈ సంవత్సరం 2 బస్తాలు మనిషికి ఇచ్చిండు, 2 బస్తాలు ఉచికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది. మంచిగా దిగుబడి పంట కాలేదు. అది మేము పట్టుకొని పోతే, ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు. అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తాంది, ఇది మేము కొనమని వాళ్ళు ప్రభుత్వంలో పంపించింది. శ్రీశైలం పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది 4500కు రైతులు తీసుకున్నారు. రైతుల కాడ నుంచి ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంతా బతిరాడు వాళ్ళకి ఇచ్చేసినాం. 4500కి ఇచ్చేసినాం. అది 90% వస్తుంది మేము అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది. తను రిటర్న్ గా పంపించింది నిమ్ముండదని. ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూలీలు రాలేదు. మళ్ళీ అది వీకి మొక్కజొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ల సంగతి ఈ కరెంట్ ఇస్తలేరు. కాళేశ్వరం కాలువ వారేది ఆ నీళ్లు వస్తలేవు. నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు. ఈయన మాయ మాటలతోటి, రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి 6 ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, 4,000 పింఛన్ ఇస్తాం, మళ్ళా మా గోలక్ష్మి పథకం, ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ ఓట్లేసి గెలిపించారు. లేదు, పాడు లేదు, ఏం లేదు. మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు. మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే 1 బస్తా ఇస్తాను. 1 బస్తా మీకు ఒకటే ఊరియా 1 బస్తా ఇస్తాను. 1 బస్తా పట్టుకొని దేనికి ఇస్తాం? 5 ఎకరాల పొలానికి అయితే, శిలకైతే ఎట్లా నాన్న బాబు మంచి వెళ్ళడానికి రమేష్ అన్న నేనేం చేసినమ్మా, అక్కడి నుంచి రాలి నేనేం చేసినమ్మా ఆయన పైనుంచి దాన్ని నేనేం చేసినమ్మా ఆయన. యూరియా బస్తాలకు కష్టం అవుతుంది. వాటికి బోనస్ వచ్చింది? ఏది లేదు, ఏది బోనస్ ఇస్తానే కదా, ఇచ్చినా ఇయ్యలేదు. మాయ మాటలతో గెలిచిండు.
మాయ మాటలు పెట్టిండు. ఇక మా ఆయనకు పింఛన్ అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కార్డు చాలా కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు. ఇక ఈయన 4,000 అన్నాడు. 4,000 కేసీఆర్ చేసిండు 4,000 అని సంతకం పెట్టిండు చల్లదారు రెడ్డి. ఇక ఎలక్షన్ లో కోడ్ పడ్డది.